ఆరోపిస్తున్నారు ఎంపీటీసీ. ఏం డిమాండ్ చేయబోతున్నారు ఇప్పుడు? ఒకటి 2014 జరిగిన ఎన్నికల్లో కూడా కనకాని పట్టణంలో ఎక్కువ మెజార్టీ యొక్క ఎంపీటీసీ మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కూడా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మెజార్టీ కూడా ఉంది. అయినా కూడా ఈరోజు మొదటి నుంచి ఏమైతే అనుమానం పడుతున్నామో ఇవన్నీ కూడా ఏకపక్షంగా జరుపుకుంటారు. అధికారులు పోలీసులు అంతా కలుసుకొని వాళ్ళ యొక్క అధికారాన్ని పెట్టుకొని పశుబలంతో చేసుకుంటామని చెప్పి ఏదైతే అనుమానం పడినారో అదే కూడా నిజమైపోయింది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరుపుకున్నారు. కేవలం ఈరోజు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత గారు కూడా అటెండ్ అయిన దాంట్లో మా ఎంపీటీసీలు ఉండే మా పార్టీ వాళ్ళ యొక్క 6 మందిను అక్కడ తెలుగుదేశం నుంచి కూడా మేము ఏమో అని చెప్పిన వారిని కూడా అందరు పెట్టుకొని బలవంతంగా అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్లు వచ్చేసి ఇద్దరు కుర్చీతో కొట్టి కుర్చీ ఇరిగిపోయినా కూడా బలవంతం చేతులు ఎత్తేసి కూడా చేశారు. అన్నది కావాలంటే ఎంపీటీసీ మెంబర్లు ప్రత్యక్ష ఎంపీటీసీ గంగమ్మ కదమ్మా, ఏం జరిగింది లోపలమ్మా? కొంగు పట్టి పీకి ఈడ్చినారు చేస్తామని నేను ఎత్తలేదు. ఎవరెవరమ్మా? ఇప్పుడు ఎంపీ పోయిందా, ఎంపీ ఈడ్చింది నన్ను. ఓకే, బిల్లె రాజేంద్రను తర్వాత వెంకటరామరెడ్డి కూడా ఏం చేశారు? వాళ్ళని అన్ని కుర్చీలు ఇరగొట్టి అన్ని చేపించుకున్నాం. ఏమైంది? మీరున్నారు కదా సమావేశంలో, ఏం జరిగింది? సమావేశంలో మేము ఉన్నాము. మంత్రి పరిటాల సునీతను తర్వాత వాళ్ళకి ప్రలోభ చేసే వాళ్ళ పార్టీకి అంత కార్యకర్తలు అంతా ఉన్నారు కింద. మా పార్టీ వాళ్ళు మొత్తం దూరం ఆపేసినారు. వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తం పార్టీ ఆఫీస్ చుట్టూరు చేరుకున్నారు, మండల ఆఫీస్ చుట్టూరు చేరుకున్నారు. అది జరిగింది ఏమంటే మేము కూర్చున్నాం, ఎవరు చేతులు ఎత్తలే ఏమెత్తలే. వాళ్ళకి ఆర్డీఓలు, సిఐలు, పోలీసులు, డిపార్ట్మెంట్ మొత్తం సపోర్టే. వైఎస్ఆర్సీపీ వాళ్ళని బయటకు పంపించేసినారు మొత్తం అందరినీ. అక్కడ ఇంకా వీళ్ళ అక్కోళ్ళంతా ఊరికే ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి మనల్ని బలవంతం చేస్తా అంటే కాపాడేకి వస్తే పట్టి లాగినారు. ఈ బాబు గాయం కూడా అయింది. మమ్మల్ని పట్టుకొని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఏం జరగలేదు, చేతులు ఎత్తులో ఏం జరగలేదు. వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే మాకు నమ్మకస్తులు, వాళ్ళు నమ్మకంగా పార్టీకి నమ్ముకొని వచ్చినారు. వాళ్ళు ఇంకా చేతులు ఎత్తున ఏమెత్తుకొని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, చేతులు ఎత్తేసారు, మాకు మద్దతు ఉందని చెప్పి ఆయన ఆర్డీఓ సైన్ చేసి పత్రాలు చేసినారు అంతే. వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకున్నారు. దానికి ఎలక్షన్ ఏం అవసరము? వాళ్ళు ప్రకటించుకుంటే నిన్న మొన్న ప్రకటించుకుంటే అయిపో కదా. ఓకే ప్రకాష్, మొత్తం పరిణామాలు చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది అనంతపురం జిల్లాలో లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం కొద్దీ డీజీపీ గారికి రిప్రజెంట్ చేయడము చేశాము, ఎస్పీ గారిని రిప్రజెంట్ చేశాం, కలెక్టర్ని అందరినీ రిప్రజెంట్ చేశాం. కానీ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నిక జరగకుండానే డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి. లోపల ఎన్నిక జరగలేదు, ఎవరు సంతకాలు కూడా పెట్టలేదు. చేతులు ఎత్తమంటే కూడా వీళ్ళు బలవంతంగా కొట్టినా కూడా బిల్లె రాజేంద్రను వెంకటరామరెడ్డిని కొట్టినారు. లోపల కొట్టినా కూడా వాళ్ళు చేతులు ఎత్తలేదు. బలవంతంగా గంట సేపు వాళ్ళపైన ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి సిఐ కూడా లోపల పోలీసులు కూడా సిఐ కూడా లోపల దౌర్జన్యం చేసినాడు. రామగిరి సిఐ కూడా లోపల దౌర్జన్యం చేసినాడు. బలవంతంగా సునీతమ్మ ఈ రాజేంద్ర లాక్కుపోయి సంతకం పెట్టించింది. ఆర్డీఓ ముందుగానే డిక్లరేషన్ ఇచ్చేసినాడు. ఇది కేవలము ఇప్పటికీ కూడా 7 మంది మా పక్కనే ఉన్నారు. ఆ ఇద్దరు ఎంపీటీసీలు బిల్లె రాజేంద్ర, వెంకటరామరెడ్డి ఇప్పుడు మా ఎంపీటీసీలు వస్తున్న బండిలో వాళ్ళ జీప్లో ఎక్కేదానికి వస్తే కూడా పోలీసులు అడ్డుకొని వాళ్ళకి లోపల వేసినారు. వాళ్ళపైన దాడి కూడా చేసినారు. పోలీసులు కూడా కొట్టినారు ఆ ఇద్దరు ఎంపీటీసీలని. ఇది కేవలం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడము. చేతగాని తెలుగుదేశం పార్టీ మంత్రి పరిటాల సునీత ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రావడం చేతగాని సునీత దౌర్జన్యానికి మరోసారి పాల్పడడం అనేది ఇది రాష్ట్రమంతా గమనిస్తున్నారు. బీసీలకు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ బీసీ అభ్యర్థి అయిన రాజేంద్రకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆమె పరిటాల సునీత దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళ పెత్తందారితనంతో అగ్రవర్ణాల వాళ్ళకే పట్టం కట్టడం అనేది చాలా శోచనీయము.